దేవుని నామానికి స్తుతులు. కూడి వచ్చిన మీ అందరికిని, అలాగుననే లైవ్లో వీక్షిస్తున్న మీకును యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికి వందనాలండి. దేవుని యొక్క మాటలు ఎంతో విలువైనవి. జాగ్రత్తగా వాటిని వినవలసిందిగా, వినిన ఆ మాటల్ని మన హృదయంలో భద్రపరుచుకున్న వాటిని మన జీవితంలో అవలంబించుకోవాల్సిందిగా దేవుని పేరట నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని జనాంగముగా ఉన్న మనము, ఆయన సృష్టించిన బిడ్డలమైన మనము ఎందుకు సమస్యల మధ్య కృంగిపోయి వేదనలకి గురవుతున్నాం అంటే ఎందువల్లండి? మన పాపముల వలనే. మరి మన పరిస్థితి ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అంటే, పాపములని ఒప్పుకొని దేవుని వైపు తిరిగినప్పుడు. అది ఎంతటి సమస్య అయినా కానీ, అది ఎంతటి వేదనైనా కానీ, ఎంతటి కృంగుదలలో ఉన్న పరిస్థితి అయినా కానివ్వండి, తొలగిపోతుంది. చూడండి, హోషియా గ్రంథము 14వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. చాలండి, చదవబడిన వాక్య నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి కాచి కాపాడు మా ప్రియ పరలోకపు తండ్రి, గనుడా నీ యొక్క ఘనమైన నామమునకి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చదవబడిన వాక్యము ద్వారా మాతో ఏమైతే మాట్లాడదలుచుకున్నారో ధారాళముగా సూటిగా పరిశుద్ధాత్మతో మీరే మాట్లాడండి. మనిషిగా నేను నిలబడి ఉన్నాను. నా శక్తి చేత, నా బలము చేత, నా జ్ఞానము చేత నేను మాట్లాడలేను కనుక నీ ఏడంతల అభిషేకముతో, పరలోకమైన మర్మాలతో, పరిశుద్ధాత్మతో మీరే మాట్లాడి మహిమ పొందుకోండి. విని ఈ మాటలు మా హృదయాలలో మేము భద్రపరుచుకొని మా జీవితాలలో మేము అవలంబించుకునే కృపని సహాయము చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో మిక్కిలి అతి వినయముతో వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, ఆయన సృష్టించిన బిడలమైన మనము ఎందుకు సమస్యల మధ్య కృంగిపోయి వేదనలకి గురవుతున్నామంటే మన పాపములను బట్టే అని వాక్యము తెలియపరుస్తా ఉంది. హోషియా భక్తుని ద్వారా ప్రభు యొక్క వాక్యము, ఆ వాక్య సాదృశ్యము ద్వారా ప్రభు మనతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలిపోతివి. ఏ రీతిగా కూలిపోతారు మనుషులు? సమస్యల చేత కూలిపోతారు, బాధల చేత కూలిపోతారు, అవమానాల చేత కూలిపోతారు, గృహము లేక కూలిపోతారు, బిడల మాట వినకపోవడం వల్ల కూలిపోతారు, భర్తలు మారు మనసు పొందకపోవడం వల్ల కూలిపోతూ ఉంటారు, కుమిలిపోతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. అనేకమైన సమస్యలను బట్టి కూలిపోయి కృంగిపోయిన ఆ యొక్క పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకు కూలిపోతారంటే నీ పాపముల చేతనే అనేసి వాక్యము రాయబడి ఉన్నది. ప్రభువు పరిశుద్ధులుగానే ఈ లోకానికి పంపించారు. ప్రియ దైవ జనాంగమా, పాపముతోనే వచ్చాము. ఆ పాపము వలనే మనము కూలిపోతాము అనేసి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తా ఉంది. ఓ ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపముల చేత కృంగిపోయి ఇంకను ఎంతగానో హింసింపబడుతున్నావేమో, ఏంటి వేదనలు అనేసి ఇంకా బాధపడతా ఉన్నావేమో. నీ పాపముల చేతనే ఈ బాధ వచ్చిందని గుర్తించి దేవుని తట్టు తిరుగుము. అప్పుడు నీకు అభివృద్ధి